Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the doctrines of spiritual depression. The doctrines of spiritual depression. The text is Psalm 42 and 43. కోరుకుమ రచించిన కీర్తన. దేవుని మందిరంలో ఉండేవారు పరిచయం చేస్తున్నారు. They're worship leaders. They're doing the service of God. వారి జీవితంలో శ్రమలు ఏర్పడ్డాయి. కాబట్టి ఆ శ్రమలు కలిగిన వారు కృంగిపోయారు. వారు కృంగిపోయారు. అనేకులు అపహాసం చేస్తున్నారు. నీ దేవుడు ఏమాయనని వారు అంటుండగా రాత్రింబుల నా కన్నీళ్ళకు అన్నపానములాయను. కాబట్టి తన పూర్వదిను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇన్ ద పాస్ట్. ఎందుకనగా జన సమూహంతో పండుగ చేస్తున్న సమూహంతో నిన్ను వెళ్ళిన సంగతిని సంతోషంగా స్తోత్రము చెల్లించుతూ దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా he led many people to the feet of God. He worshiped God. అలాంటి వ్యక్తి జీవితంలో శ్రమలు కష్టములు కలిగినప్పుడు ఆయన లాంగింగ్ ఫర్ గాడ్. దుప్పి నీటి వాగులు ఆశపడుతున్నట్టుగా దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. కాబట్టి ఇలాంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆయన 43వ కీర్తన కూడా చాలా చక్కటి కీర్తన. రెండు కూడా మనం కలిపి ధ్యానం చేసినప్పుడు గొప్ప సత్యములు మనం గ్రహించుకున్నాం. సో డిస్కరేజ్డ్, సో డిప్రెస్డ్. అలాంటి సందర్భంలో దాని నుంచి బయలుపడడానికి ఈ ప్రీచ్ ద ట్రూత్ టు హిమ్సెల్ఫ్. తనతో తాను మాట్లాడుకు, నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు, నాలో నేను తొందరపడుతున్నావు, దేవుని నిరీక్షణ ముత్సము, ఆయన రక్షణకర్త నా దేవుడు, ఇంకా నన్ను స్తుతిస్తాను. ఇలాంటి స్థితిగతులు కూడా నా దేవుని స్తుతిస్తాను నేను. ఈజ్ కమాండింగ్ హిస్ సోల్ టు హోప్ ఇన్ గాడ్, టు క్లింగ్ టు గాడ్. కాబట్టి తన ప్రాణంతో చెప్పుకుంటారు, స్పీకింగ్ ద ట్రూత్ టు అవర్ సెల్ఫ్ ఇన్ ద టైమ్ ఆఫ్ డిప్రెషన్స్. కృంగిన సమయంలో మనం మన ప్రాణముతో ఆత్మీయ సంగతులను సత్యమును మాట్లాడుకోవాలి. ఈవెన్ ఇస్ డెస్పరేషన్, ఈవెన్ సఫరింగ్స్, he says God is love. ఆయన ప్రేమ, ఆయన పట్ల ఉన్న సత్యాన్ని ఆయన గ్రహించుకోగలిగాడు. కాబట్టి అవర్ డ్యూటీ ఇస్ టు స్పీక్ ద ట్రూ అవర్ సెల్ఫ్స్ అండ్ టు బ్రింగ్ ద డెస్పరేషన్ టు గాడ్. సో గాడ్ ఇస్ సాల్వేషన్ ఆఫ్ హోప్. కాబట్టి ఆయన చెంతగా ప్రతిదీ తీసుకొని వచ్చినప్పుడు, ఆయన నిరీక్షించినప్పుడు నువ్వు నిజంగా ఆ నిరాశ నుండి బయటపడతావు. డిప్రెషన్ చాలా భయంకరమైన వ్యాధి. చాలామంది కూడా మానసికంగా డిప్రెషన్లో అవుతుంటారు, కృంగిపోతుంటారు, పైకి రాలేకపోతుంటారు. ఆ సందర్భంలో రిమెంబర్ ద పాస్ట్ డీడ్స్ ఆఫ్ గాడ్. ఎలా తను స్తుతించాడో, ఎలా కనపరిచాడో, ఇలా అనేక నడిపించి ఆ సంగతిని జ్ఞాపకం చేసుకున్నాడు. And also he spoke the truth to himself. దేవుని సత్యమును తన ప్రాణంతో చెప్పుకున్నాడు ఆయన. He brought his desperation to the feet of God. దేవుని సన్నిధికి ఆ నిరాశను తీసుకొని వచ్చాడు ఆయన. ఇలా స్థితిగతులు ఉన్నప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా దేవుని ప్రేమను మర్చిపోలేదు. దేవుని ప్రేమ మర్చిపోలేదు ఆయన. దేవా నా దేవా సితారా వాయించుతూ నీకు కృతజ్ఞతలు చెల్లించదను, నాకు ఆనంద సంతోషం కలగజే దేవుని ఎద్దకు నేను చేరదనని అని చెప్పడం వాక్యమాలమా చూస్తాం. కాబట్టి అంధకారమైన నిరాశలో ఉన్నప్పుడు జస్ట్ రిమెంబర్ గాడ్స్ వండర్ఫుల్ డీడ్స్. స్పీక్ టు యువర్ సెల్ఫ్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్.
and bring your desperation to the feet of God and hope in God. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. మహోన్నత యేసయ్య మీకు వందనాలు స్తుతిస్తోతారు నాయన. నిరాశకు లోనప్పుడు తండ్రి, కోరిక మానవ మేము తండ్రి గతమును జ్ఞాపకం చేసుకుంటూ నాయన, మీ విశ్వసనీయ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మా తండ్రి, మా ప్రాణంతో మేము సత్యమును చెప్పుకుంటూ మా ప్రభువానైనా మా నిరాశ మీ చెంత పెట్టినైనా మేము నిరీక్షణ ఉంచి మా తండ్రి ఎంతో ధన్యత దీని పొందే కృపను దయచేయవలసిగా జ్ఞాపకం చేస్తూ వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యూని సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.